హలో ఆల్, మీరు చూస్తున్న శ్రీరామ్ వేదం. నా పేరు సుధీర. ఈరోజు మీకు చికెన్ లెగ్ పీస్ బిర్యానీ చూపిస్తాను. ఈ లెగ్ పీసులు మాకు ఆదివారం మాత్రమే దొరుకుతాయి. పల్లెటూరు కదా, ఆదివారం నాడు ఒక్కరోజే దొరుకుతాయి. సిటీస్లో అయితే ఎప్పుడు ఉంటాయేమో. మా ముందు చెప్పట్టు పెడితే మాకు ఆదివారం. అరకిలో చికెన్కి 5 లెగ్ పీసెస్ వచ్చినాయి. అలా వస్తాయి లెగ్ పీస్ అంటే. ఇవి ముందు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుని ఉప్పు, కారం, పసుపు, నిమ్మరసం, టమాటో ప్యూరీ కూడా వేసి కలపాలి. ఇవి ముందు రోజు మ్యాగ్నేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చికెన్ టేస్ట్గా ఉంటుంది మర్నాడు బిర్యానీకి. కుదరలేదనుకోండి, ముందు రోజు ఆ రోజు పొద్దునే 1 గంట ముందు ఫస్ట్ చికెన్ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుని తర్వాత బిర్యానీ ప్రాసెస్ మొదలు పెడితే సరిపోతుంది. ముందు రోజు చేస్తే మాత్రం ఉప్పు, కారం అంతా దానికి పట్టి చాలా టేస్ట్గా అనిపిస్తుంది. ఉప్పు, కారం, పసుపు, నిమ్మరసం, టమాటో ప్యూరీ వేసాను. ఇప్పుడు వేసి మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కలిపి మిక్సీ పడతాను. అది కూడా కలపాలి. ఇది 1 ఉల్లిపాయ పడుతుంది, పెద్ద ఉల్లిపాయ దీనికి. ఈ చికెన్కి అరకిలో చికెన్కి పెద్ద ఉల్లిపాయ ఒకటి పడుతుంది. చీలికలు కోసి పక్కన పెట్టుకుని అల్లం చిన్న ముక్క, అల్లం, వెల్లుల్లి మాత్రం కొంచెం ఎక్కువ వేసుకుంటే బిర్యానీ టేస్ట్గా ఉంటుంది, మంచిది కూడా కదా వెల్లుల్లిపాయ. అల్లం మరీ ఎక్కువ అక్కర్లా, ఘాటు సమ్మర్ కదా, అసలు తక్కువ వేస్తాను. ఈ పచ్చిమిరకాయలు మా తోటలే కదా, అందుకని కొంచెం ఎర్రగా ఉంటాయి. అయితే ఏమైంది ఆర్గానిక్ కదా అని వాడేస్తాను. ఎవరికి పారైనవి తక్కువగా వస్తాయి కదా. అది కూడా అల్లం, వెల్లి, పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టిన తర్వాత అది కూడా చికెన్లో వేసి కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేయాలి. తర్వాత ఇది అన్నపూర్ణ ప్లాంట్. ఈ అన్నపూర్ణ ప్లాంట్ మామూలు బియ్యం అన్నంలో వేస్తే బిర్యానీ ఆకు స్మెల్ వస్తుందని చెప్తారు. ఆ బిర్యానీ ఆకు స్మెల్ ఎందుకని అది కంపల్సరీ బిర్యానీలో వేస్తాను. బాగుంటుంది, చాలా మెడికల్ వాల్యూస్. ఇది ఇలాచి, ఇది కూడా 1 ఆకు కోసుకొచ్చాను. ఎక్కువ అక్కర్లేదు. అన్నపూర్ణ లీఫ్ కొంచెం మందంగా ఉంటాయి కదా, అన్నపూర్ణ లీఫ్ 1 ఆకు, యాలకులు 1 ఆకు అయితే సరిపోతుంది. ఇవన్నీ ఎప్పుడైనా చెట్లు విడిగా మళ్ళీ మీకు చూపిస్తాను. ఇది బిర్యానీ ఆకు చెట్టు. ఇది కూడా 2-3 ఆకులు తెచ్చి అన్నీ శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. లేకపోతే ఆకుగా ఉంటే అవి అంతా 2-3 బిర్యానీ ఆకులు, 1 ఇలాచీ ఆకు, 1 అన్నపూర్ణ ఆకు ముక్కలుగా అయితే మగ్గిపోతాయి శుభ్రంగా. కాస్ట్ ఐరన్ మూకుడు పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసాను, 2 స్పూన్లు నెయ్యి వేసాను. ఈ ఇంతే ఆయిల్ మొత్తానికి బిర్యానీకి, అంతకంటే పట్టదు. మొత్తం మీద అదే ఆయిల్. తర్వాత ఇవన్నీ యాలకులు, లవంగాలు, మరాఠీ ముక్క, జాజికాయ, జాపత్రి, సోంపు ఇవన్నీ విడివిడిగా తీసుకుని పెట్టుకోవాలి. అన్నీ కూడా కొంచెం ఆ మసాలాలన్నీ దాంట్లో వేసుకుని అక్కడ పెట్టుకోవాలి. దాల్చిన చెక్క మాత్రం మా తోటలో అది, అందుకని మీకు విడిగా చూపిస్తున్నాను. ఎప్పుడైనా ఈ దాల్చిన చెక్క తీసేటప్పుడు ఆ బిర్యానీ ఆకుది ఆ చెట్టు వేరే చేస్తాను. అందులో ముందు నూనె కాగంగానే నెయ్యి, ఈ మసాలా దినుసులు వేసేయాలి. ఇవి కొంచెం కాలిన తర్వాత ఆకులు వేసాను. ఆకు కదా మగ్గిపోతుంది శుభ్రంగా, స్మెల్ దిగుద్దని. ఆకు మగ్గిపోయిన తర్వాత ఉల్లిపాయ వేయాలి. ఉల్లిపాయ కూడా కొంచెం ఎర్రగా వేగిన తర్వాత అప్పుడు చికెన్ అంతా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక, ఆ చికెన్ వేసి కలిపి శుభ్రంగా మూత పెట్టేయాలి. చికెన్లో నీరు వరుతుంది కదా, అందుకని మూత పెట్టేస్తే ఎక్కువ ఆయిల్ పట్టదు మనకి. ఇంకా తక్కువ ఆయిల్ తినేవాళ్ళైతే ఆ స్పూన్ ఆయిల్ కూడా మానేసి 2 స్పూన్లు నెయ్యి, చిన్న స్పూన్లే కదా, 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటా సరిపోతుంది ఈ బిర్యానీకి. ఈ చికెన్ వేగుతూ ఉంటుంది. ఈలోపు మనం కొబ్బరిపాలు తీసుకోవాలి. 1 కొబ్బరికాయ వేసాను, ధనియాలు గుప్పిడి వేసాను అరకిలో చికెన్కి. వేసి నీళ్ళు పోసి మిక్సీ పట్టేసేయాలి. ముందు బాగా మిక్సీ పట్టేసి జాలీలో వడపోసుకోవాలి నీళ్ళతో. ఇవి తెల్లగా వస్తాయి నీళ్ళు, కొబ్బరిపాలు నీళ్ళు. విడిగా మనం కొబ్బరి వేస్తే అది తుక్కుగా తగులుతూ ఉంటుంది బిర్యానీలో. ఇలా కొబ్బరి వేరు, ధనియాలు కలిపి పాలు తీసుకుని పోస్తే ఎసరు పోయకుండా ఈ పాలతోనే ఎసరు పెడతాను బిర్యానీకి. ఇది 2 సార్లే చేయాలి ఈ ప్రాసెస్. 2 సార్ల కంటే ఎక్కువ చేస్తే నీళ్ళు ఎరుపు వచ్చేస్తాయి. ఈ గిన్నె నేను చికెన్ కలిపిన గిన్నె అని మళ్ళీ వేరే గిన్నెలు ఎందుకు అని గిన్నెలని ఆ గిన్నెలోనే చేస్తాను. బిర్యానీ అంటే చాలా గిన్నెలు అయిపోతాయి కదా. ఇది మళ్ళీ 2వసారి. మళ్ళీ ఆ పిప్పిని మళ్ళీ మిక్సీ గిన్నెలో వేసి మళ్ళీ నీళ్ళు పోసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేస్తే మెత్తగా అయిపోతుంది. మెత్తగా అయిపోయినప్పుడు మళ్ళీ 2వసారి కూడా అలా వడపోసేసుకుంటే అయిపోతుంది, పాలు వచ్చేస్తాయి. 2 సార్లు మించి చేయకూడదు, చేస్తే మళ్ళీ కొబ్బరిలో ఎరుపు అంతా నీళ్ళలోకి దిగిపోతుంది, ఎరుపు వచ్చేస్తాయి నీళ్ళు. ఇప్పుడైతే తెల్లగా బాగా స్వచ్ఛంగా అనిపిస్తాయి కొబ్బరిపాలు, అదిగో తెల్లగా అలా ఉంటాయి. మీరు కేజీ చికెన్ అయితే 2 కొబ్బరికాయలు, ఇది అరకిలో కాబట్టి 1 కొబ్బరికాయ. పుదీనా, కొత్తిమీర శుభ్రం చేసుకుని తరిగించుకోవాలి. ఈలోపు చికెన్ ఉడుకుతూ ఉంటుంది కదా, ఆ మధ్యలో తిప్పుతూ ఉండాలి చికెను.
తర్వాత ఒక వేరే గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ముందు కొబ్బరి పాలు పొయ్యి మీద పెట్టేసి ఈ గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోయాలి. ఏ బియ్యం అయినా సరే మీరు బాస్మతి రైస్ అని వేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు మామూలు బియ్యంతోనే చేస్తా బిర్యానీ. ఇప్పుడు అన్నపూర్ణకి వేస్తున్నా కాబట్టి చాలా మంచి స్మెల్ వస్తుంది బిర్యానీ. కాకపోయినా కూడా నాకు ఎందుకో బాస్మతి టేస్ట్ కంటే మామూలు బియ్యం టేస్ట్ నచ్చుతుంది. అందుకని నేను ఎప్పుడు బిర్యానీ మామూలు బియ్యంతోనే చేస్తాను. ఎలాగో వైట్ రైస్ బాగా పాలిష్ రైసే వాడతాం కదా ఇంట్లో, ఆ బియ్యంతోనే బిర్యానీ చేస్తాను. ఈలోపు చికెన్ ఎగుతూ ఉంటుంది. ఈ నీళ్లు పొయ్యి మీద పెట్టి మరుగుతున్నప్పుడు దీంట్లో చికెన్లో కొత్తిమీర, పుదీనా 2 వేసి మళ్ళీ కాసేపు వేగనివ్వాలి బాగా. కొత్తిమీర, పుదీనా కూడా ఆకు కలపకుండా ఎక్కువసేపు అక్కర్లో, ఒక 2 మినిట్స్ వేగితే ఆకంతా కలిసిపోతుంది దాంట్లో. ఇది గ్లాసు బియ్యం. ఇది సుమారు నాకు తెలిసి అరకిలో కన్నా కొంచెం తక్కువ బియ్యం. మీరు రైస్ ఎక్కువ తినేవాళ్ళైతే అరకిలోకి అరకిలో బియ్యం వేసుకోవచ్చు. లేదు చికెన్ ఎక్కువ తినేవాళ్ళైతే బియ్యం కొంచెం తగ్గించుకోవచ్చు. అది మీ ఇష్టాన్ని బట్టి కొలతానికి. అరకిలోకి చికెన్కి అరకిలో బియ్యం కంటే ఎక్కువ పట్టదు. అంతవరకు వేసుకుంటే సరిపోతుంది. ఈ లోపు కొంచెం తగ్గించుకున్నా పర్వాలేదు. ఆ బియ్యం శుభ్రంగా కడుక్కుని వాడేసి ఉంచుకోవాలి. వాటిలో మళ్ళీ నీళ్ళు ఉంచకూడదు. ఇది 2 గ్లాసులు కొలిసి పోసేస్తాం కదా, ఈ 2 గ్లాసుల నీళ్ళతోనే బిర్యానీ వండాలి. ఆ నీళ్ళు మరిగిన తర్వాత చికెన్ అంతా దాంట్లోకి షిఫ్ట్ చేయాలి. మూకుట్లోదంతా షిఫ్ట్ చేసి శుభ్రంగా కలిపేసి ఉంచుకుని బియ్యం కూడా కడిగి వడపోసిన బియ్యాన్ని కూడా కలిపేయాలి. కలిపేసి తిప్పుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉప్పు చూసుకోవాలి. కొద్దిగా ఉప్పు చూసుకుని అవసరమైతే కొంచెం ఉప్పు కలుపుకుంటే సరిపోతుంది. ఉప్పు కారం అన్నీ అరకిలోనే కాబట్టి పెద్దగా అందరికీ తెలిసే ఉంటుంది ఉజ్జాయింపుగా ఉప్పు కారం చూసుకుని తగ్గించి మూత పెట్టేసుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుంది నిదానంగా ఎగిరి. నేను ఎప్పుడు ఈ బిర్యానీ ఈ స్టైల్లోనే చేస్తాను. పిల్లలు వస్తే మాత్రం దమ్ బిర్యానీ చేస్తారు. ఎప్పుడన్నా అది చూపిస్తాను. ఇంకంతే అయిపోయింది బిర్యానీ. చిన్న సగం మీద నిదానంగా ఉడుకుతుంది. చక్కగా కట్టేస్తే ఇందులో అన్ని రకాల పోషకాలు ఉంటాయి.